ఓకే. గతంలో 302 బాడీ అఫెన్సెస్ ఉన్నాయండి. 302, 307 కూడా ఉన్నాయి. ఈ చనిపోయిన వ్యక్తి మీద కూడా మా కేసులు ఉన్నాయండి. ఈ నెల 26వ తారీఖు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో ఈ గుంజి రవి ఇలియాస్ కత్తిరవి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి మానవాయుధాలతో అతన్ని చంపడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన గుంజి రవి ఇలియాస్ కత్తిరవి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాడు. అతనికి ఈ కేసులో ముద్దాయిలైన అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చింటూ అనే వ్యక్తికి ఆ రోజు చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి మద్యం తాగుతున్న సమయంలో ఫోన్లో మాట అనుకుని ఒకరి అంతా ఒకరు తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసుకుని గొడవ సిద్ధమయ్యారు. ఆ సందర్భంగా ఇతను రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ఉన్న సమయంలో ఈ ముద్దాయిలైన లక్ష్మీశెట్టి సాయి తేజ ఇలియాస్ కమ్మసాయి, వాడపల్లి వెంకటేష్ ఇలియాస్ వెంకిడాన్, ఈ అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చింటూ, ఆసారం వంశీకృష్ణ ఇలియాస్ వంశీ ఇలియాస్ నిప్పోసాయి, తమ్మిరెడ్డి పవన్ కుమార్ ఇలియాస్ పవన్, మల్లినారాయణ ఈ ఆరుగురు కూడా 2 బైకుల మీద వీళ్ళు కత్తులతో వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే బాలాజీనగర్ సిఐ సాంబశివరావు గారు, వారి ఎస్ఐ శ్రీనివాస్ గారు, సిబ్బంది అందరూ కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల 6గురిని కూడా ఈరోజు ఉదయం 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ దర్యాప్తులో ప్రతిభ కనపరిచి వెంటనే ముద్దాయిలని 3 డేస్లో ముద్దాయిలందరినీ పట్టుకుని అరెస్ట్ చేసిన సిఏ సాంబశివరావు గారిని, ఎస్ఐ గారిని, శ్రీనివాస్ గారిని, వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు అభినందించారు. ఈ సందర్భంగా నగరంలో ఉన్న రౌడీలందరికీ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం. వీళ్ళంతా కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉన్నంతకాలం వాళ్ళ జోలికి రాము మేము. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ విధమైన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు నేరాలకు పాల్పడుతూ చేస్తే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వాళ్ళపై పీడీ యాక్ట్లు, నగర బహిష్కరణ వంటి కఠినమైన చర్యలు చేపట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ పనులు చేసుకోవడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు ఏదైనా అతిగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ చూస్తూ ఉండదు. ఖచ్చితంగా వారిపై కఠినమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ.